వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదర్శ్ ప్రిన్స్ కోడూరు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి మేము నాగార్జున సాగర్ ట్రిప్ వెళ్ళామన్నమాట. ట్రిప్ ఎందుకు వెళ్ళామనుకుంటున్నారు? ఫిబ్రవరి 2న మా 4th యానివర్సరీ అనమాట. 4th యానివర్సరీ సందర్భంగా మేమైతే నాగార్జున సాగర్ ట్రిప్ వెళ్ళాము. ట్రిప్లో ఎలా ఎంజాయ్ చేసాము, ట్రిప్లో ఏమేమి చూసాము అంతా తెలుసుకోవడానికి మీరైతే వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. సో నాగార్జున సాగర్ వెళ్ళడానికి మేమైతే ఇంటి దగ్గర అరౌండ్ 9 o'clock స్టార్ట్ అయిపోయామన్నమాట. హైదరాబాద్ నుంచి 160 kilometers అలా వస్తుంది నాగార్జున సాగర్. సో మేమైతే ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళాము. ఓఆర్ఆర్ మీద నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 దిగి అటు నుంచి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన వెంటనే మేమైతే బోటింగ్ వెళ్దామన్న ప్లాన్తో వెళ్ళాము. యాక్చువల్గా ప్లాన్ ఏం లేకుండే, మేము జస్ట్ అలా ఆ ముందు రోజు నైట్ అనుకున్నాము, మార్నింగ్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. ఆదర్శ్ కోసం ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకొని. సో బోటింగ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ బోటింగ్ 1కి స్టార్ట్ అవుతుందంట. సో మేము రీచ్ అయ్యేసరికి 12:40 అయిపోయింది. ఆయన ఏం చెప్పారంటే అక్కడ ఫుడ్ తినేసి రండి, భోజనం చేసేసి వస్తే 2కి బోట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో మేము వెళ్ళి అక్కడ ఇదైతే ఫేమస్ రెస్టారెంట్ అంట. ఎవరిని అడిగినా సిద్ధార్థ అని చెప్తున్నారు. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. చాలా బాగుంది. సో అది అయిపోయిన తర్వాత మేమైతే బోటింగ్కి టికెట్స్ తీసుకొని బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా ఘాట్ రోడ్ ఉంటుంది, ఘాట్ రోడ్ కిందకి వెళ్ళాలి. ఆ రోజు యాక్చువల్గా మండే వచ్చింది. మండే మేమైతే ఎవరు ఉండరేమో అనుకున్నాం, కానీ చాలామంది అదిగోండి 2 buses, వ్యాన్, ఒక 150 members వరకు బాగానే వచ్చారు. అదిగోండి అవే బోట్స్. బోట్ మీద కొంచెం కిందకి దిగాలన్నమాట. అక్కడ పెద్దవాళ్ళు అయితే మేము దిగిన సైడ్ అయితే దిగలేరు. సో పెద్దవాళ్ళకి కొంచెం వేరే రోడ్ లాగా కొంచెం కిందకి ఉంటుంది. అటు సైడ్ నుంచి అయితే పెద్దవాళ్ళు రాగలరు అనమాట, కొంచెం నడవలేని వాళ్ళలా. సో మేమైతే బోట్ ఎక్కేసాము. బోట్ జర్నీ వచ్చేసి మనకి 1 hour పడుతుంది అనమాట. ఈ 1 hour ఆ రోజు మాకు యాక్చువల్గా బోర్ కొట్టలేదు, ఎందుకంటే స్కూల్ పిల్లలు వచ్చారనమాట. స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్కి అని చెప్పి తీసుకొచ్చారు. పిల్లలు చక్కగా డ్యాన్స్ వేస్తూ అలా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తూ మేము కూడా ఎంజాయ్ చేసాము. నాగార్జున సాగర్ యాక్చువల్గా గేట్స్ ఓపెన్ చేసినప్పుడే వెళ్తారు కదా, అదే కరెక్ట్ టైము యాక్చువల్గా. ఎందుకంటే మేమైతే ఫిబ్రవరి 2nd వెళ్ళాం కదా, అప్పుడు అంతా ఫాగ్ అనమాట. ఫాగ్ వల్ల ఏం కనిపించలేదు మాకు. కొండలు అవంతా చూడడానికి చాలా బాగుంది, కానీ ఫాగ్ వల్ల అంత మంచిగా అనిపించలేదు అనమాట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే డ్యామ్ ఓపెన్ చేసిన గేట్స్ ఎత్తినప్పుడు చక్కగా అప్పుడు వెళ్ళండి. అండ్ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వెళ్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇవన్నీ పిల్లలు అయితే మంచిగా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వాటర్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. నాకు అసలు అది ఒక రివర్ అన్న ఫీలింగ్ లేదు, ఒక సీ మీద వెళ్తున్నామేమో అన్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది. ఈ బోట్ ట్రిప్ అయిపోయిన తర్వాత 1 hour జర్నీ చేసి మనం ఒక మ్యూజియం దగ్గరికి, ఐలాండ్లా ఉంటుంది, ఐలాండ్ దగ్గరికి వెళ్తామన్నమాట. ఆ ఐలాండ్ వచ్చేసి మనకి జస్ట్ ఒక 1 hour టైం ఇస్తారు అక్కడ దింపేసి. ఆ 1 hourలో సో అక్కడ ఐలాండ్ దగ్గర దింపేసి మనకైతే ఒక 1 hour టైం ఇస్తారనమాట. చాలా ఉంటాయి చూడడానికి, బట్ ఆ 1 hourలో మనం అదంతా కవర్ చేయలేము. మనకి దగ్గరలో మ్యూజియం అయితే ఉంటుందన్నమాట. ఆ మ్యూజియం ఒక్కటి కవర్ చేసాం మేము. మన ఆదర్శ్ అయితే ఆ రోజు చాలా ఉక్కబోసేసి చల్లగా ఉంటుందేమో అని చెప్పి స్వెట్ షర్ట్ వేసాము, కానీ వాడికి చిరాకు వచ్చిందనమాట. ఈ తర్వాత డ్రెస్ చేంజ్ చేసినాక అప్పుడు కొంచెం హాయిగా ఆడుకున్నాడు. సో ఇదే మ్యూజియం అయితే. మ్యూజియం బాగుంది. ఇందులో వచ్చేసి బుద్ధకి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. కొంచెం ఇన్ఫర్మేటివ్గా అన్నీ పెట్టారు. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుందంట. దీనికి లోపల ఇదిగోండి ఎర్లీ స్టోన్ ఏజ్ దగ్గర నుంచి ఉన్నవన్నీ, ఆ కాలంలో ఉన్నవన్నీ అక్కడ పెట్టారు.
పిల్లలకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా బాగుంటుంది అనమాట చూపిస్తే. సో మీరైతే ఇదంతా ఈ మ్యూజియం అంతా చూసేయండి. ఆ మ్యూజియంకి వెళ్ళిన తర్వాత ఆదర్శను అయితే మేమైతే ఆపలేకపోయాము, అసలు తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ మేమైతే ఒక గేమ్ ఆడుతున్నాము, ఆ చుట్టూ అన్నీ తెలుగులో రాసి ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఇద్దరం చదువుకుంటూ అలా టైం పాస్ చేసుకుంటూ అలా తిరిగాము. సో మ్యూజియం అయితే మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి మనకి రివర్ కనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంది రివర్ దగ్గర. ఇవన్నీ బుద్ధుడికి సంబంధించినవి అన్నమాట. పురాతన కాలం ఇవన్నీ అక్కడ పెట్టారు. సో అదిగోండి ఆదర్శ్ అసలు ఎంత అల్లరి చేశాడు ఆ రోజు. ఆదర్శ్కి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అనమాట ఆ రోజు. ఆ వచ్చిన పిల్లలు చక్కగా ఎత్తుకొని ఫొటోస్ దిగారు. ఇదిగోండి మళ్ళీ ఇక మేము 1 అవర్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక మళ్ళీ బోటింగ్ దగ్గరికి వచ్చేసాము. వచ్చేటప్పుడు మాకు బర్డ్ చూడండి అసలు భలే మేము వెళ్ళినంతసేపు ఎగురుతూనే ఉంది. దాన్ని చూస్తూ అలా వచ్చేసాము. బోటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బుద్ధవనం అని ఒకటి ఉంటుంది. బుద్ధవనం మనకి విజయవాడలో అమరావతి బుద్ధ స్టాట్యూ ఎలానో ఇక్కడ అలా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ లోపల ఉంటుంది. ఇది వచ్చేసి అరౌండ్ 200 ఏకర్స్లో ఉంటుందంట. చాలా పెద్దది, బాగుంది. ఓన్లీ 80 ఏకర్స్ ఓన్లీ మెడిటేషన్కే యూస్ చేస్తారంట వీళ్ళు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. ఈ బాబు అయితే అసలు ఉరుకులు పరుగులు కింద పడిపోయి అలా అసలు చేయి పట్టుకోవద్దంట. ఒక్క ఫోటో తీయడానికి మాకు ఎన్ని తిప్పలు పెట్టాడంటే. ఇక్కడ కొత్త ప్లాంట్ చూసాము, ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి అసలు. ఓన్లీ లోపలికి వెళ్తే రామానుజ స్టాట్యూ కనిపిస్తుంది. ఆ రోజు యాక్చువల్గా భూటాన్ నుంచి ఒక 50 మెంబర్స్ దాకా వచ్చారు. ఆ డోమ్ చుట్టూ ఇలా స్కల్ప్చర్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ స్కల్ప్చర్స్ సో లోపలికి ఎంటర్ అయితే మనకి ఇలా పైన చూడండి మొత్తం క్లౌడ్స్ ఉంటాయి, బాగుంది చూడడానికైతే. మేమైతే ఇక రిజర్వాయర్ చూద్దామని చెప్పి వెళ్ళాము. అది రిజర్వాయర్. డ్యామ్ చూద్దాం అనుకున్నాం కానీ అప్పటికే 7 అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి 1 అవర్ జర్నీ పడుతుందంట. సో మేమైతే వెళ్ళలేదు. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.